వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో హెల్దీ లడ్డూను ప్రిపేర్ చేస్తున్నాను. మూడు వస్తువులతో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అటుకులు, బెల్లం, పల్లీలు. ఇవి చేయడానికి ఎంత సింపుల్లో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు మంచి ఎనర్జీని ఇచ్చే లడ్డూలండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా హెల్ప్ అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తానే తినాలనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 కప్పు అటుకులను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులను క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అటుకులు వేయించడానికి ఎక్కువ టైం పట్టదు, 8 మినిట్స్ లోపే అయిపోతుంది. చేత్తో అటుకులను తీసుకొని ఇలా నలిపారంటే తెలుస్తుంది మనకు ఇవి వేగాయో లేదో. అటుకులు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారబెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు అటుకులకు 1 కప్పు పల్లీలు తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు వేయించడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి, 10 మినిట్స్ పైనే పట్టింది. చూడండి ఇలా చేత్తో అంటే పొట్టు అంతా పోవాలి, అంత బాగా వేయించుకొని వాటిని కూడా చల్లారబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా చల్లారిన అటుకులను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పౌడర్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బరకగా ఉండాలి, మరీ మెత్తగా పౌడర్లా చేసుకోవద్దు. పల్లీల పైన ఉన్న పొట్టు అంతా తీసేసి వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఆడించుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు, 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం వేసుకోండి. స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకొని వడగట్టేసుకోవాలి. చూడండి బెల్లం బాగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు ఇలా కట్ చేసుకొని వేయించుకోండి. ఈ 2 కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ను వేసి అది కాస్త ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. కొబ్బరి తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లంని వడగట్టేసుకొని ఇందులో పోసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆడించి పెట్టుకున్న అటుకులు, పల్లి పౌడర్ని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం రానవసరం లేదండి. ఇలా మనం కలుపుకుంటూ ఉన్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా గట్టిగా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి. మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా ఒత్తేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకులు, బెల్లం, పల్లీల లడ్డు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి.